నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బొత్సను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మరియు ముఖ్య నేతలు. ప్రతిపక్ష నేత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. విజయనగరంలో ఇంటింటికి వెళ్లి స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలను వివరించిన ఎమ్మెల్యే అదితి. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడి. ఎస్కోటలో నూతన కోర్టు భవన నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేసిన హైకోర్టు న్యాయమూర్తులు. 8,50,00,000 రూపాయల వ్యయంతో అత్యాధునిక వసతులతో భవన నిర్మాణం. విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు మరియు ముఖ్య నేతలు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను ఆయన స్వగృహంలో పరామర్శించారు. ఇటీవల శాసనమండలి సమావేశాల సమయంలో బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా పార్టీ శ్రేణులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ పరామర్శించిన వారిలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లెల్లా పిరెడ్డి, తలశీల రఘురాం, వరుదు కళ్యాణి, కల్పలతారెడ్డి, పాలవలస విక్రాంత్, కుంభరావిబాబు, టి మాధవరావు, కేఆర్జే భారత్, రమేష్ యాదవ్, బొమ్మి ఇజ్రాయిల్, రోహతుల, సిపాయి సుబ్రహ్మణ్యం, పి చంద్రశేఖర్ రెడ్డి, పెనుమస్స సురేష్ బాబు, నత్తు రామారావు, ఇందుకూరి రఘురాజు ఉన్నారు. వీరంతా బొత్స సత్యనారాయణ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. వీరితో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కెకే రాజు మరియు ఇతర ముఖ్య నాయకులు కూడా బొత్సను కలిసి ధైర్యం చెప్పారు. పార్టీ సీనియర్ నేతగా ఆయన సేవలు అత్యంత అవసరమని, త్వరలోనే ఆయన తిరిగి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటారని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఫోన్ తీసుకున్నారా? ఈరోజు పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణరావు గారు ఇటీవల శాసన మండలిలో కొంత అస్వస్థతకు గురైన సందర్భంగా వారు ఆ రోజు ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. వారిని పరామర్శించాలని చెప్పి మేమంతా కూడా ఎమ్మెల్సీలు ఇక్కడికి రావడం జరిగింది. నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఆ రోజే వద్దాం అనుకున్నాం. కానీ అక్కడ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాం. అందుకని ఆయనకి ఈరోజు వచ్చి శుభాకాంక్షలు తెలియజేసి ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆ పైడి తల్లి ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన భవిష్యత్తులో కూడా మరింత ఆరోగ్యంగా ఉండాలని, మా అందరికీ మార్గదర్శకత్వంగా ఒక నాయకత్వం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేవలం ఆయన పరామర్శ కోసం అందరం కలిసి ఇక్కడ రావడం జరిగింది. అందుబాటులో ఉన్న శాసన మండలి సభ్యులందరం వచ్చాం. ఇంకా కొంతమంది కూడా రావాల్సి ఉన్నా కూడా ముందు చెప్పలో అనుకోకుండా వచ్చిన కారణంగా ఒక 20 మంది వరకు రావడం జరిగింది. విజయనగరం పట్టణంలోని 39వ డివిజన్ కుసుమ గజపతి నగర్లో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు విస్తృతంగా పర్యటించారు. ఈ నెల 23వ తేదీన అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన జరగనున్న భారీ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విశేషాలను ఆమె స్వయంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని కొనియాడారు. ఆర్సిలాల్ మిట్టల్, నిపాన్ స్టీల్ సంయుక్త భాగస్వామ్యంతో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందని, దీనివల్ల వేలాది మంది యువతకు, కార్మికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీ వల్ల టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రం ఒకవైపు పారిశ్రామికంగా ఎదుగుతూనే మరోవైపు సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 39వ డివిజన్ ఇన్ఛార్జ్ కొర్నాన రాజలక్ష్మి, వార్డు ప్రెసిడెంట్ పాలూరి రాజనాయుడు, సెక్రటరీ కె వెంకటరమణ, డివిజన్ నాయకులు నమ్మి చిట్టిబాబు, కె హరిప్రసాద్ రాజు, సంతోష్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్సిలర్ మిట్టల్ అనే కంపెనీకి గ్రౌండ్ బ్రేకింగ్ అనేది మనకి అనకాపల్లిలో జరుగుతూ ఉంది. అయితే మనం చూస్తుంటే మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అయి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యాక మనకి ఎన్నో అద్భుతమైన కంపెనీలు అనేవి వస్తూ ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఎక్స్పీరియన్స్తో ఆల్రెడీ ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేశారు.
ఆ రోజుల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఈ బ్రాండ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మన లోకేష్ గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మనకి ఎన్నెన్నో కంపెనీలు అనేవి తెస్తున్నారు. రేపు మనకి ఆర్సిలర్ మిట్టల్ గ్రౌండ్ బ్రేకింగ్ జరుగుతూ ఉంది. అయితే ఈ ఆర్సిలర్ మిట్టల్ గ్రౌండ్ బ్రేకింగ్ ద్వారా 50,000 to 55,000 జాబ్స్ ఉద్యోగ అవకాశాలు అనేది కల్పిస్తూ ఉన్నాం. అలాగే మనం చూస్తుంటే ఫస్ట్ కంపెనీ మనం టీసీఎస్తో మొదలుపెట్టి మనకి లోకేష్ గారు చేసిన పాలసీస్ వలన మనకి టీసీఎస్ ఫస్ట్ కంపెనీగా వచ్చింది. దాని తర్వాత ఎన్నెన్నో కంపెనీలు వచ్చినాయి. కాగ్నిసెంట్ అవనివ్వండి, గూగుల్ అవనివ్వండి, ఇటువంటి అద్భుతమైన కంపెనీలు అన్నీ కూడా మనకి ఉత్తరాంధ్రకి వచ్చి మన ప్రజలకి ఒక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తుంటే ఒక సైడ్ కంపెనీస్ తేవటం, ఇంకొక సైడ్ డెవలప్మెంట్ చేయటం, ఇంకొక సైడ్ సంక్షేమం అనేది ఏ విధంగా ప్రామిస్ చేశారో ఎలక్షన్స్ ముందు ఆ విధంగా మనం కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నాం. మనం చూస్తుంటే నెక్స్ట్ జూన్ 2026కి ఎయిర్పోర్ట్ కూడా టెంటేటివ్ డేట్ అనేది ఫిక్స్ అయింది. జూన్ 2026కి ఓపెనింగ్ చేయడానికి ఎయిర్పోర్ట్ కూడా డేట్, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ చేయడానికి డేట్ ఫిక్స్ అయింది. మనం చూస్తుంటే ఎయిర్పోర్ట్ వచ్చిన చోట ఎప్పుడైనా ఒక అద్భుతమైన డెవలప్మెంట్ అవకాశాలు జరుగుతాయి. అయితే ఎయిర్పోర్ట్ పక్కనే ఇది ఒక ఏవియేషన్ హబ్గా తీర్చిదిద్దటానికి ప్లాన్లు అనేది మనం వేసున్నాం. ఎయిర్పోర్ట్ పక్కన ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్ రిపేర్ ఓవరాల్. అయితే ఎయిర్పోర్ట్ ఎంజిన్స్కి ఎక్కువ రిపేర్స్ అవసరం ఉంటుంది. ఎలాగైతే బైక్ ఎంజిన్కో కార్ ఎంజిన్కో రిపేర్స్ అవసరం ఉంటాయి, అది ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు రిపేర్ చేయాలి. కానీ ఎయిర్పోర్ట్ ప్లేన్ ఎంజిన్స్కి రెగ్యులర్గా రిపేర్స్ అనేది జరుగుతుంది. అయితే ఈ మెయింటెనెన్స్ రిపేర్ ఓవరాల్ రావటం వలన ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఆ రిపేర్ చేసిన వాళ్ళు రెగ్యులర్గా చేయవలసి వస్తుంది. అలాగే మనం చూస్తుంటే దాని పక్కన మన అందరికీ ఒక తండ్రిగా ఉండి పూసపాటి అశోక్ గజపతి రాజు గారు మాన్సాస్ చైర్మన్గా 136 acres ఏవియేషన్ ఎడ్యూసిటీ కోసం ప్రత్యేకంగా ఇచ్చారు. అయితే ఇక్కడ జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యూసిటీ అనేది ఒకటి తయారవుతుంది. మన పూసపాటి అశోక్ గజపతి రాజు గారు అవనివ్వండి, మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, ఇద్దరు కలిపి వారు కళ ఒక ఏవియేషన్ ఎడ్యూసిటీ తయారు చేయటం. అలాగే 25% ఆఫ్ తెలుగు వాళ్ళు ఏవియేషన్ ఫీల్డ్లో పనిచేస్తే అప్పుడు మన ప్రాంత ప్రజలకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చి వాళ్ళకి అప్లిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం చూసుకుంటే మొత్తం భారతదేశంలో ఈ సంవత్సరంలో వచ్చినటువంటి పెట్టుబడులు చూసుకుంటే 25% అంటే ఒక లయన్ షేర్, ఒక పెద్ద అమౌంట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందనేది మనం గర్వంగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్, లోకేష్ గారి కృషి అనేది ప్రత్యేకంగా మనం చెప్పుకొని మన ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాలు పట్టి ఈ విధంగానే ఉంచితే మనకు ఒక అద్భుతమైన డెవలప్మెంట్ కి అవకాశం కల్పిస్తాం. అయితే ఒక 15-20 years వరకు మీరు గవర్నమెంట్ కంటిన్యూటీ అనేది ఉంటే మన ఏరియా అంతా కూడా ఒక అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దగలం అనేది ముఖ్యంగా నీ ప్రజలందరికీ తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీకాకుళం జిల్లా సిగడం మండలం ఆనందపురంలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలోని ఒక స్థలం విషయంలో చిత్తిరి అప్పలనాయుడు, కోరాడ లక్ష్మీ వర్గాల మధ్య గత కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. గతంలో దారి కోసం విడిచిపెట్టిన స్థలంలో ఇప్పుడు గోడ నిర్మించేందుకు ఒక వర్గం ప్రయత్నించడమే ఈ తాజా ఘర్షణకు కారణమైంది. ఈ వివాదంపై పెద్దల సమక్షంలో చర్చలు జరుగుతుండగానే ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో 2 వర్గాలకు చెందిన మొత్తం 9 మంది గాయపడ్డారు. వీరిలో అప్పలనాయుడు వర్గానికి చెందిన 5, లక్ష్మీ వర్గానికి చెందిన 4 ఉన్నారు. బాధితులను చికిత్స నిమిత్తం రాజాం, పొందూరు సామాజిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు మొత్తం 15 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో నూతన కోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్ర రాయ్, జస్టిస్ తార్లాడ రాజశేఖరరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించి భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు 8,50,00,000 రూపాయల భారీ వ్యయంతో ఈ అత్యాధునిక కోర్టు భవనాన్ని నిర్మించనున్నట్లు అధికారులు సందర్భంగా వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్, మన్యం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డితో పాటు జిల్లా జడ్జి బి బబిత తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం హైకోర్టు న్యాయమూర్తులు స్థానిక బార్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. న్యాయ వ్యవస్థ బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పనపై ఈ భేటీలో చర్చించారు. ఈ సమావేశంలో ఎస్కోర్టు జడ్జి కనకమహాలక్ష్మితో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. भवति गतमिति शतम् విజయనగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అభ్యుదయ రచయితల సంఘం జిల్లా శాఖ మహాసభలు చాసో సాహితీ వేదికపై అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం మొదలైన ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత చాగంటి సోమయాజులు సమగ్ర సాహిత్యాన్ని అరసం ప్రత్యేకంగా పుస్తక రూపంలో రూపొందించి ఆవిష్కరించింది. ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ కెఎస్ చలం ఈ సభకు అధ్యక్షత వహించగా అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ చాసో సమగ్ర సాహిత్యం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి చాసో కుమార్తె ప్రముఖ రచయిత్రి చాగంటి కృష్ణకుమారి గౌరవ అతిథిగా విచ్చేసి తన తండ్రి సాహిత్య విశేషాలను పంచుకున్నారు. చాసో రచనల ప్రాముఖ్యతను, ఈ పుస్తక ఆవిష్కరణ వెనుక ఉన్న ఆవశ్యకతను రాష్ట్ర కార్యదర్శులు వల్లూరి శివప్రసాద్, కె శరత్చంద్ర వివరించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు జిఎస్ చలం ఈ పుస్తకంపై సమగ్ర సమీక్షను నిర్వహించారు. రత్నాల బాలకృష్ణ, బద్రి కూర్మారావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో భారీ సంఖ్యలో చాసో అభిమానులు, కవులు, రచయితలు మరియు సాహితీవేత్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చాసో సాహిత్యాన్ని భావితరాలకు అందించడంలో అరసం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరిస 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 నీద మా గరి సరి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. ప్రపంచ నీటి దినోత్సవం 2026ను పురస్కరించుకుని నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడే ఇంకుడు గుంతలు మరియు వర్షపు నీటి పద్ధతులపై నిర్వాహకులు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇంటి వద్ద మరియు ప్రతి నిర్మాణంలో ఈ విధానాలను తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరాన్ని వక్తలు నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నేటిపల్లి పృథ్వీ మాట్లాడుతూ నీటి కొరతను నివారించేందుకు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. ఏడాది పొడవునా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మరో వక్త మద్దిల సోమబాబు మాట్లాడుతూ 300 గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే ప్రతి భవనంలోనూ ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి అని గుర్తు చేశారు. భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించడమే మనందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాట్ సేవా సంస్థ, ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్యవేదిక మరియు క్లీన్కారీ మార్కెటింగ్ కంపెనీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి బుడ్డేపు వెంకటేష్తో పాటు రమ్య, సాయి, సిరి, బాలు, రఘు, యశ్వంత్ తదితరులు పాల్గొని నీటి సంరక్షణ ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్యవేదిక, వ్యాట్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు క్లీన్కారీ మార్కెటింగ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో
నీటి సముదాయాన్ని ఎలా పెంచుకోవాలి, నీటి వృద్ధిని ఎలా పెంచుకోవాలి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా వచ్చే సంవత్సరం 2027 మార్చి 22 వరకు కూడా ఏడాది పొడవునా ఇంకుడు గుంతలు ప్రాముఖ్యత, వర్షపు నీటి సంరక్షణ యొక్క ప్రాముఖ్యతని ప్రజలకి, ప్రభుత్వ పెద్దలకి, రాజకీయ నాయకులకి, సంఘాలకి తెలియపరిచి నీరు అనేది ఎలా సంరక్షించుకోవాలి, భావి తరాలకి ఎలా మనం నీటిని అందించాలి అనే వనరులను అందించాలి అనే ఉద్దేశించి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే ఇంకుడు గుంతలు కానీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వర్షపు నీటిని సంరక్షించడం అనే ఈ 2 వ్యవహారాలు కూడా ప్రభుత్వం 2002లో వాల్టా యాక్ట్ అనేటటువంటి ఒక చట్టాన్ని, మరి 2016-17లో బిల్డింగ్ రూల్స్ కింద, మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ రూల్స్ కింద ఒక చట్టాన్ని రూపొందించింది. దాని అర్థం ఏంటంటే 300 గజాలు దాటి ఎవరైనా ఇల్లు కట్టినా, స్కూల్ కట్టినా, హాస్పిటల్ కట్టినా, ఏదైనా కమర్షియల్ బిల్డింగ్ కట్టినా, నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఏది కట్టినా కూడా ఖచ్చితంగా వారు ఇంకుడు గుంతల్ని, అలాగే వర్షపు నీటి సంరక్షణ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ని ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనే చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ చట్టాన్ని ఎవరు కూడా అమల్లోకి తీసుకొని రావడం లేదు. మున్సిపాలిటీ అధికారులు 300 గజాలు దాటితే ఖచ్చితంగా వారు ఇంకుడు గుంతలు కట్టించుకుంటేనే ప్లానింగ్ అప్రూవల్ అనేది ఇవ్వాలి. అలా ఈరోజు చాలా వరకు జరగడం లేదు. విచ్చలవిడిగా కన్స్ట్రక్షన్స్ అనేవి జరిగిపోతున్నాయి. ఈరోజు ఇంకుడు గుంతలు కట్టించుకోకపోవడం వల్ల వచ్చే పెను ప్రమాదం ఏంటంటే భావి తరాలకి నీరు అనేది ఖచ్చితంగా దొరకదు. ఒకప్పుడు 100 అడుగుల్లో మనం బోరింగ్ వేస్తే నీళ్ళు వచ్చేవి. ఈరోజు 300 అడుగులు బోరింగ్ వేస్తున్నా కూడా నీళ్ళు అనేవి రావడం లేదు. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. అలా ఇంకిపోకుండా మనం భూగర్భ జలాలని సంరక్షించుకోవాలి, భావి తరాలకి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మరియు ఇంకుడు గుంతలు అనేవి ఖచ్చితంగా నిర్మాణం జరగాలి. అలా జరిగితేనే నీరు అనేది మనకు సమృద్ధిగా దొరుకుతుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా వచ్చే సంవత్సరం ఏడాది పాటు ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రపంచ నీటి దినోత్సవ శుభాకాంక్షలు. గాలి, నీరు అనేది మానవాళి మనుగడకి ఎంత అవసరం. ముఖ్యంగా నీరు లేని జీవనం లేదు. కాబట్టి ఈరోజు నేను ప్రతి ఒక్కరు వృధా చేస్తున్నారు. ఏదో విధంగా ప్రతి నీటి బుట్ట బంగారు బుట్ట భావించి మనం నిల్వ చేసుకున్న రోజే రానున్న వేసవకాలంలో నీరు ఎంత మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈరోజు మున్సిపల్ పొలాలు వేసవకాలం 3 నెలలకు వస్తారు. నీటికి ఎత్తడికి ప్రజలు బిందెలు పట్టుకుని అక్కడికి పరిగెడుతున్నారు. అది రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే నీటి వృధా చేయకుండా ఉండాలి. ఆ మధ్య మున్సిపాలిటీ వారు ఫ్రీ కొలాలు ఇచ్చారు. అవి ఏం చేస్తున్నారు, రోడ్డు దుక్కేస్తున్నారు. ఉత్తే నీటి వృధాగా పోతుంది. వాళ్ళు ఎంతో కష్టపడి అక్కడ మోటార్లతో పంపిస్తున్నారు. ఆయన వృధా పోతుంది. ఆయన వృధా పోకుండా మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఎవరు వృధాకి దాని మీద మున్సిపల్ చట్ట ప్రకారం కేసులు కట్టాలి. అలాగే భూగర్భ జలాలు అడుగుండిపోతున్నాయి కాబట్టి ప్రతి ఇంటి ముందు కూడా ఇంకుడుకో తీయాలి. తీసి నీరుని ఇంకేటట్టు చెయ్యాలి. చేసినప్పుడే భావతరాలకి నీటి ఎత్తడం ఉండదు. ముఖ్యంగా నీరు అవసరం కాబట్టి నీటిని ఎంతో పొదుపుగా వాడాలని మా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరుతుంది. ప్రతి ఒక్కరు కూడా నీటి గురించి ఆలోచించి ప్రతి ఒక్కరు చెప్పి దీన్ని నిల్వ చేసేటట్టు ఏర్పాటు చేయాలని ఇందు మూలం కోరుతున్నాం. విజయనగరం జిల్లా కేంద్రంలోని చిక్కాల వీధిలో కొలువై ఉన్న శ్రీరామ మందిరంలో శ్రీరామ వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 19న ప్రారంభమైన ఈ వేడుకలు 28వ తేదీ వరకు భక్తి శ్రద్ధలతో జరుగుతాయని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా సుదర్శన హోమం, ధ్రువమూర్తులకు పంచామృత అభిషేకం శాస్త్రోక్తంగా జరిగాయి. అనంతరం నిర్వహించిన 108 నారికేల అభిషేకం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఆధ్యాత్మిక క్రతువును కళ్లారా వీక్షించేందుకు వందలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీరామచంద్రుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన నిర్వహించబోయే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరగనుందని తెలిపారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ ఉత్సవాల్లో ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మరియు స్థానిక భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉగాది నుండి 9వ రోజు వరకు కూడా ప్రతిరోజు నిత్యం హోమం, అర్చనలు, పూలాభిషేకం, అభిషేకాలు అన్ని నిత్య హోమంతో పాటు అంగరంగ వైభవంగా 27వ తారీఖున శ్రీరామనవమి మహా ఉత్సాహంగా ఆనందంగా అందరూ పాల్గొని ఆరు బయట ఈ కార్యక్రమం జరుపుతాం. మరుసటి రోజు శ్రీరాముల వారి పట్టాభిషేకం కూడా ఎంతో వైభవంగా చేస్తాం. ఆ రోజు శ్రీరామనవమి రోజు ఎంత మందికైనా సరే లేదు అనకుండా
ప్రతి ఒక్కరికి కూడా విందు భోజనం అందేటట్టు చూసి మా కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో చాకచక్యంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటారు. జై శ్రీరామ్. గత 26 సంవత్సరాలుగా మన చెక్కాల వీధిలో వేయించేసి ఉన్న శ్రీ సీతారాముల కళ్యాణం మనం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఉగాది లగాయత్తు 28వ తారీఖున జరిగే పట్టాభిషేకం వరకును ఈ కార్యక్రమాలన్నీ కూడా అట్టహాసంగా జరుపుకోవడం జరుగుతుంది. మనకి రోజువారీ కార్యక్రమంలో భాగంగా రోజు హోమం జరుపుబడుతుంది. అదేవిధంగా రేపు వసంతోత్సవం జరుగుతుంది, తమలపాకు అర్చన జరుగుతూ ఉంటుంది. ముఖ్యమైన ఘట్టం మన 27వ తారీఖున ఆరు బయట ఆహ్లాదంగా అట్టహాసంగా మన స్వామివారి కళ్యాణం జరుపబడుతుంది. దాని తదుపరి 3000 మందికి సుమారుగా 3000 మందికి అన్నదానం కాకుండా విందు భోజనంలాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే రోజు సాయంత్రం తిరువీధి కార్యక్రమం కూడా జరుపబడుతుంది. ఆ మరుసటి రోజు శ్రీరాముని పట్టాభిషేకంతో ఆ క్రతువు అనేది ముగుస్తూ ఉంది. ఈ కార్యక్రమంలోని పెద్దలందరూ పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు, అదేవిధంగా మాజీ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి గారు, స్థానిక కార్పొరేటర్ గుజ్జల నారాయణరావు గారు మరియు తక్కిన భక్తులందరూ కూడా రవి, వినోద్, మేషారు, ఆనందరావు మేషారు, తర్వాత మహేష్ గారు, శ్రీను గారు, ముఖ్యంగా మహిళా భక్తులందరూ కూడా నానాజీ గారు, రత్నం గారు, రమేష్ గారు అందరూ కూడా మహిళా భక్తులు అందరూ కూడా బాగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన కళ్యాణాన్ని పేసుపాటి రామానుజాచార్యుల గారి ఆధ్వర్యంలో జరుపబడుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మన ఆలయ అర్చకులు శ్రీ వెలవలపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారి ఆధ్వర్యంలో జరుపబడుతుంది. ప్రతిరోజు కూడా హోమము, పూజ కార్యక్రమాలన్నీ కూడా జరపబడతాయి. ఈ రోజు హోమాలు చేయడం వల్లటువంటిది దేశానికి, రాష్ట్రానికి, గ్రామానికి కూడా అందరికీ కూడా మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఈతి బాధలు లేకుండా అందరూ క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ కమిటీ వారు తలపెట్టినటువంటి కార్యక్రమం ఈ హోమ కార్యక్రమం, మరలా పూజా కార్యక్రమం కూడా జరపబడుతోంది. ఈ హోమం అనేకమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఈరోజు సుదర్శన హోమం జరుగుతోంది. విష్ణుమూర్తి ఆయుధమైనటువంటి సుదర్శన దుష్ట సంహారణం చేసేటటువంటి ఆ దుష్ట సంహారం చేసేటువంటి సుదర్శన హోమం వల్ల మనకి శత్రుబాధలు లేకుండా ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ గ్రామాభివృద్ధి కొరకే చేస్తున్నాం. అందరూ కూడా క్షేమంగా ఉండాలని, ఆయుర్భాగ్యాలతో ఉండాలని, ఈ గ్రామ ప్రజలందరూ కూడా అంటే ఈ విజయనగర ప్రజలే కాకుండా దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరికతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతోంది. ఇదంతా మన కమిటీ వారి తాలూకా ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ఏపీ రజక సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కెల్ల సత్యం రజక సమస్యల పరిష్కారం కోసం అందరూ సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఆదివారం నిర్వహించిన రజకుల సమావేశంలో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. రజక సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చినప్పుడే వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 13వ తేదీన కలెక్టరేట్ వద్ద భారీ స్థాయిలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ పోరాటంలో రజకులందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తామాడ అచ్చన్న, టీవీ రమణలతో పాటు జిల్లా రజక సమాఖ్య నాయకులు గుర్జాపు సత్యారావు, రాయవలస గోవిందు, శీల రమణ తదితరులు పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. చట్టబద్ధమైన హక్కులు కల్పించాలి. భూములు పెంచాలి. విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం రామనారాయణంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ మరియు వెంకటపద్మ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో భజన క్లబ్ పేరిట నిర్వహించిన సంగీత ధ్యాన కార్యక్రమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ విశేష కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మరియు జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యువత పెడదోవ పట్టకుండా ఉండటానికి ఇలాంటి ఆధ్యాత్మిక మరియు సంగీత ధ్యాన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
సంగీతం ద్వారా లభించే మానసిక ప్రశాంతత యువతకు సరైన జీవిత గమ్యాన్ని నిర్దేశించుకోవడానికి తోడ్పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. జిల్లా ఎస్పీ ఈ వినూత్న ప్రయత్నాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ గీత, శ్రీకాంత్, నారాయణం శ్రీనివాస్ మరియు వెంకటపద్మ ఆసుపత్రి అధినేతలు ఎం వెంకటేశ్వరరావు, వెంకట పద్మావతి తదితరులు పాల్గొన్నారు. భజనలు మరియు ధ్యానంతో సాగిన ఈ కార్యక్రమం భక్తులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. Section number 1. The one who made you dance, no? This step. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమానికి ముఖ్యంగా స్త్రీలే ఎక్కువగా ఉన్నారు దీంట్లో. ఈ కార్యక్రమాన్ని మొదట నాకు తీసుకొని వచ్చినప్పుడు నేను కొంత ఆలోచించాను, ఇది రిలీజ్ చేసే ప్లేస్లో కదా, ఇది వెళ్దాం అవుద్దని. బట్ దీంట్లో ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కొంతవరకు రిలీజియస్ ప్రోగ్రామ్ అయినప్పుడు కూడా బట్ యాజ్ అ పోలీస్గా నేను ఏంటంటే విజయనగరం ప్రజలతో కొంత మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి, సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ని మీ ముందుకి ఒక 2 minutesలో నేను చెప్పగలుగుతాను. గత కొన్ని రోజులుగా మనం వేర్ లైక్ వార్ ఉద్యమం చేస్తున్నాం డ్రగ్స్ మీద. యువత చాలా వరకు ఈ యొక్క గాంజా పైన చాలా వరకు కొంతమంది తప్పుదారి బట్టి వాళ్ళు ఈ గాంజాను కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవారి వరకు ఇది అబ్జర్వ్ చేసి ఎన్నో టీమ్స్, ఈగల్ టీమ్స్ వేసాం, ఎంతోమంది అరెస్ట్ చేస్తున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. ఇది కొన్ని రోజులకి మనం వదిలేస్తే అది ప్రతి ఒక్కరి ఇంట్లోకి వస్తుంది గాంజా. ప్రతి ఒక్కరు పిల్లలు కూడా దీనికి బానిసలు అవుతారు. ఒక్కసారి గాంజాకి అలవాటు పడినటువంటి ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. వాళ్ళు జైలు కనీసం 2-3 సంవత్సరాలు మినిమం మేము అరెస్ట్ చేస్తే 2-3 సంవత్సరాలు జైల్లో ఉంటారు. వాళ్ళు చెడిపోవడమే కాకుండా ఈ గాంజా మత్తులో ఉన్నటువంటి వాళ్ళు రోడ్ల మీద వెళ్ళేటువంటి వాళ్ళని, ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా అటాక్ చేయటం, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నామో తెలియలేనటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటారు. అందుకని దీన్ని కంట్రోల్ చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ఒక యజ్ఞంలాగా మాకంతా ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే అందరికీ చెప్తున్నాం, కాలేజెస్కి వెళ్తున్నాం, స్కూల్స్లో పిల్లలకి తెలియజేస్తున్నాం. రోడ్డు మీద నిలబెట్టినప్పుడు అందరికీ చెప్తున్నాం, గాంజాకు దూరంగా ఉండండి, సొసైటీని మనం కాపాడుకోవాలి. ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి కాన్సెప్ట్, అలాగే మనకు వస్తున్నటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మనం వైజాగ్ దగ్గరగా ఉండటం, అలాగే డేటా సెంటర్స్ రావటం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటం, ఇవన్నీ కూడా ఇక్కడ యూత్కి రాబోయే రోజుల్లో ఒక భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. ఎన్నో అవకాశాలు వస్తాయి. ఇవన్నీ ఉపయోగించుకొని మనం ప్రపంచంలో ఒక ఉన్నత స్థానంకి వెళ్ళాలి. ఈ డ్రగ్స్ ఇలాంటి మహమ్మారి పట్ల దూరంగా ఉండాలి. అలాగే ఈ యొక్క భజన్ క్లబ్బింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్కి వస్తే ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్. స్ట్రెస్లో ఉంది సొసైటీ అంతా కూడా, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు, ఎవరికి లైఫ్ స్టైల్లో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు, ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, వాట్ ఎవర్, ఎవరు ఆ స్ట్రెస్లో తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. అలాగే ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు ఎటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతారో కూడా మనకు తెలుసు. అందుకని ఇది ఒక మంచి ప్రోగ్రామ్. నేను కూడా చెప్తున్నాను, నేను కూడా ఎంతో మేము డ్యూటీలో చేస్తున్నా కూడా వీక్లీ ఒక్కసారి ఈ క్లాసెస్ తీసుకుంటుంటాం. ఎర్లీ మార్నింగ్ 5-6 కొంతమందిని టీచర్స్ పిలిపించుకొని ఈ మెడిటేషన్ క్లాస్ తీసుకోవడం వల్ల ఈ స్ట్రెస్ని అంతా ఓవర్కమ్ చేయగలుగుతాం మేము. సో నేను కూడా ప్రాక్టికల్గా దీన్ని ఫాలో అవుతున్నాను. బట్ ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్, భజన్ క్లబ్బింగ్ ఇలాంటివన్నీ కూడా ఒక మానసికమైనటువంటి కంట్రోల్ని, మనకు మెంటల్గా మనం థింకింగ్ కెపాసిటీని పెంచుతుంది. కొత్తగా ఇది డాన్సింగ్ విత్ భజన్ విత్ డాన్సింగ్ ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ టీంకి అందరు కూడా. అలాగే ముఖ్యంగా శ్రీనివాస్ అండ్ మురళీ టీమ్, దే ఆర్ మై ఫ్రెండ్స్. లాస్ట్ 10 days నాకు కాకినాడలో ఉన్నప్పుడు దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మై. ఇక్కడ దీన్ని నేను లాస్ట్ 2019లో ఐ వాజ్ ఎస్పీ హియర్. దిస్ సెకండ్ టైం నేను. అప్పుడు కూడా ఇక్కడ ఈ
టెంపుల్ లేజర్ షో కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ. ఈ యొక్క ప్లాన్ చేసినటువంటి టీం అందరూ కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీము, అలాగే ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నందుకు మురళీ శ్రీనివాస్ రామనారాయణ టీం అందరూ కూడా, అలాగే ప్రజలందరూ కూడా మరొకసారి ఈ డ్రగ్స్కి మనం దూరంగా ఉందాం. మన పిల్లల్ని అలాగే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా మీరు గమనించి, మీకు ఎక్కడైనా సరే గాంజా గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే 1930 నంబర్కి డైల్ చేయండి. మీ డీటెయిల్స్ ఎవరికి మేము షేర్ చేయం. అలాగే ఒకవేళ ఇబ్బంది ఉంటే డైల్ 100కి చేసినా ఇమ్మీడియట్లీ మేము రెస్పాండ్ అవుతాం. మన విజయనగరం జిల్లాని మనం డ్రగ్స్ ఫ్రీ సొసైటీగా మనం తీర్చిదిద్దుకునే విధంగా ముందుకు వెళ్ళాలని మీ సహకారాన్ని కోరుకుంటారు. ఈరోజు ఎంతో సంతోషం అనిపిస్తుంది. మనం విజయనగరంలో ఇంత అద్భుతమైన ప్రోగ్రాం రామనారాయణ కండక్ట్ చేస్తున్నాం. అయితే ప్రత్యేకంగా రామనారాయణ ట్రస్టీస్ అందరికీ కూడా, శ్రీనివాస్ గారికి, వారి ఫ్యామిలీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే ఈరోజు వచ్చినటువంటి మన ఎస్పీ గారు దామోదర్ గారు, ప్రత్యేకంగా వారైతే డ్రగ్స్ ఇష్యూస్ మీద, ఎన్నో యూత్ ఇష్యూస్ మీద, ఎన్నో ప్రాబ్లమ్స్ మీద వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి విజయనగరం యూత్ ఒక కరెక్ట్ వేలో వెళ్ళాలని వారు చాలా కృషి చేస్తూ ఉన్నారు. అలాగే మన వెంకట్ పద్మ హాస్పిటల్ నుంచి వెంకటేశ్వరరావు గారు, అలాగే పద్మావతి గారు అక్కడే ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రత్యేకంగా ఇక్కడ తీసుకురావటం అంటే ఇట్స్ రియలీ ఎక్సలెంట్ థింగ్. అలాగే మనకి ఎయిర్పోర్ట్ వచ్చినాక ఇంకా ఎంతో డెవలప్మెంట్ అయ్యి ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుపుకుంటామని నేను అనుకుంటా ఉన్నాను. మనం చూస్తుంటే మన ఎయిర్పోర్ట్ కూడా మన అందరికీ ఒక తండ్రిగా ఉన్నటువంటి నా తండ్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఆ ఎయిర్పోర్ట్ మొదలు పెట్టారు. ఈరోజు మన గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం కలిసి మన ఎయిర్పోర్ట్ అనేది త్వరలో మోస్ట్ ప్రాబబ్లీ టెంటేటివ్ డేట్ జూన్ 2026లో మనం ఓపెన్ చేయబోతున్నాం. అయితే ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ వచ్చి అద్భుతమైన డెవలప్మెంట్ జరిగి మన విజయనగరం సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతారని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఈరోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా, ఈ భజన్ ద్వారా డాన్స్ అనేది ముఖ్యంగా మనం ఆలోచించాలి. అయితే ఈ డాన్స్ ద్వారా, స్పోర్ట్స్ ద్వారా మనం ఎన్నో యాక్టివిటీస్ మనం చేయొచ్చు. ఈ రోజుల్లో యూత్ ఫోన్లు చూసి ఆ ఫోన్ ఒక ప్రాబ్లం అవుతే ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ ఇష్యూస్ విపరీతంగా పెరిగిపోయి మన యూత్ అందరూ ఒక డిఫరెంట్ వేలో వెళ్ళిపోతున్నారు. అయితే వాళ్ళందరినీ ఒక ఫోకస్డ్ విధానంగా తీసుకురావటానికి, ఒక పాజిటివిటీ మన సొసైటీలో ఉండాలంటే యూత్ అనేది అద్భుతంగా ఉండాలి. యూత్ అనేది ఒక కరెక్ట్ దారిలో వారు వెళ్ళాలి. కాబట్టి ఇటువంటి భజన్స్ ద్వారా, డాన్స్ ద్వారా ఎన్నో వాళ్ళని కరెక్ట్ చేస్తూ ఒక మంచి దారిలో తీసుకురావటానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన వాళ్ళందరికీ, స్పెషలీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుతూ. ముఖ్యాంశాలు మరోసారి. బొత్సను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మరియు ముఖ్య నేతలు. ప్రతిపక్ష నేత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. విజయనగరంలో ఇంటింటికి వెళ్లి స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలను వివరించిన ఎమ్మెల్యే అదితి. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడి. ఎస్కోటలో నూతన కోర్టు భవన నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేసిన హైకోర్టు న్యాయమూర్తులు. 8,50,00,000 రూపాయల వ్యయంతో అత్యాధునిక వసతులతో భవన నిర్మాణం. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.